పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం గతంలో ఏశావు యాకోబుల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏశావు యాకోబులు రెబెకమ్మ ఇస్సాకుల యొక్క కుమారులు. పెద్దవాడు ఏశావు, రెండవవాడు యాకోబు. అయితే దేవుని మాట రెబెకమ్మకు తెలుసు గనక ఆమె కొంచెం తొందరపడింది. చిన్నవాడికి ఆశీర్వాదం రావటానికి ఆమె కొన్ని తప్పిదాలు కూడా చేసింది. భర్త విషయంలో భర్తను కూడా మరి ఒక రకంగా దాటి వెళ్ళినట్లుగా కనపడుతుంది. సరే, ఏశావుకు రావలసిన ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడు. అది దేవుని ఏర్పాటులో ఉంది. ఆ తర్వాత యాకోబు భయం చేత మెసొపొతామియా దేశము ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు ఆ లాబాను ఇంటికి వెళ్ళి అక్కడ ఆస్తిని సంపాదించుకొని దేవుని మాట ప్రకారం తిరిగి తన భార్యలతో, పిల్లలతో, దాసీలతో అతడు బయలుదేరి తన స్వదేశము అంటే దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తిరిగి వచ్చేటప్పుడు ఎబ్బేకు రేవు వద్ద ప్రార్థన చేశాడు. భయంతో కానీ భక్తితో కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత యాకోబు మరలా తిరిగి ప్రయాణమై వస్తూ ఉండగా తన అన్న అయినటువంటి ఏశావు ఎదురుపడ్డాడు. కానీ మొదట భయపడ్డాడు, కానీ తర్వాత ఎబ్బేకు రేవు వద్ద పొందిన ఆశీర్వాదం ద్వారా యాకోబులో ధైర్యం వచ్చింది, యాకోబులో మార్పు వచ్చింది. యాకోబు ఇప్పుడు తన అన్న అయినటువంటి ఏశావుకు విధేయుడు చూపిస్తున్నాడు. 7 మార్లు సాష్టాంగ నమస్కారం చేశాడు. 7 సంపూర్ణమైన సంఖ్య కనుక అలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఏశావు జీవితంలో నిజంగా మార్పు వచ్చింది. యాకోబులో ఉన్న మార్పును చూసి ఏశావు కూడా మారాడు. చూడండి, వారిద్దరూ కలుసుకొని కౌగిలించుకున్నారు. గతంలో చెప్పాను, ఆయనలో ఉన్న విధేయతను గురించి చెప్పాను. ఇప్పుడు మరొక రెండవ విషయం ఏమిటంటే, యాకోబు తన సహోదరుడైనటువంటి ఏశావుని ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నిజంగా అంతరంగములో నుండే వచ్చింది ప్రేమ. ఈ ప్రేమ చాలా అద్భుతమైంది. ప్రేమ దోషములను కప్పును, ప్రేమ దాసునిగా మార్చును, ప్రేమ తన సహోదరుణ్ణి దూషించదు అని లేఖనము తెలియజేస్తూ ఉంది. ప్రేమ చాలా గొప్పదండి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ముందు యాకోబు ఏశావును మోసం చేశాడు. తను చేసిన మోసమునకు ఇప్పుడు యాకోబు పశ్చాత్తాపడుతున్నాడు. యాకోబు నిజంగానే తన జీవితాన్ని మార్చుకున్నాడు. యాకోబు విధేయత చూపించి కౌగిలించుకుంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. చూడండి,
మత్తయి రాసిన సువార్త ఆది కాండము 33వ అధ్యాయం. ఆది కాండము 33వ అధ్యాయంలో మనం 4వ వచనం చదివితే, అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచారు. ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు, ఈ ముద్దు చాలా ప్రాముఖ్యమైంది. చూడండి ప్రభునందు ప్రియులారా, రూతుకి కుమారుడు పుట్టినప్పుడు నయోమి కూడా ఆ కుమారుణ్ణి తన కౌగిటి చేర్చుకొని ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు ప్రేమకు గుర్తుగా ఉంది. మీకు ఇంకో మాట చెప్పాలంటే, బెత్షెబా తన భర్త యొక్క వడిలో పండుకుందని, తన గిన్నెలోది ఆ భర్త తనకు తాపిస్తున్నాడని, ఆమెను ప్రేమగా ముద్దు పెట్టుకొని కుమార్తెలాగా చూసుకుంటున్నాడని మనకి నాతాను ద్వారా దావీదుతో మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే, ప్రతి భర్త తన భార్యను ఆ విధంగా చూసుకోవాలి. ప్రతి భార్య తన భర్తను ఆ విధంగా చూసుకోవాలి. లోక సంబంధమైన దాని కొరకే కాదు భార్య, లోక సంబంధమైన దాని కొరకు కాదు భర్త. వీరిద్దరూ ఆత్మీయతలో బ్రతకాలని, ఆత్మీయ సంబంధమైన జీవితం ఉండాలని ఆ లేఖనము తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పోస్తుడైనటువంటి పౌల్ని సంఘస్థులు ముద్దు పెట్టుకొని ప్రేమించినట్లుగా కనపడుతుంది. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే, యోనాతాను, దావీదు వారిద్దరూ మంచి స్నేహితులు. ఒక ఇంటిలో అల్లుడు కుమారుడు. సౌలు యొక్క కుమారుడు యోనాతాను అయితే, సౌలు యొక్క అల్లుడు దావీదు. వారిద్దరూ ఎంత ఆత్మీయంగా నడుస్తున్నారో మనకి కనపడుద్ది. దావీదును చంపాలని సౌలు ప్రయత్నిస్తుంటే, ఆ సౌలు కుమారుడైన యోనాతాను దావీదును రక్షించటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. దావీదును రక్షించాడు, అపాయము నుండి రక్షించాడు. ప్రేమతో ముద్దు పెట్టుకొని అతన్ని కౌగిలించుకున్నాడు. అంటే ప్రేమ, ఇప్పుడు ఏశావు యాకోబులు ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటున్న ఆ సందర్భాన్ని చూస్తే అక్కడ ప్రేమ కనిపిస్తుంది. ప్రేమ, వీడలేని ప్రేమ. వీరిద్దరూ అద్భుతమైన ప్రేమలో జీవిస్తున్నట్లుగా కనపడుతుంది. అదే అండి, దావీదు మీద నాతానుకి ప్రేమ, దావీదు మీద సౌలుకి ఈర్ష్య, ద్వేషం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకములో ఉన్నటువంటి వాటి కోసం మనము ద్వేషాలు పెంచుకోకూడదు. లోకములో ఉన్న వాటి కోసం మనం కొట్లాటుకోకూడదు. ఇది అశాశ్వతమైనటువంటి జీవితం. మీకు ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, లోకం బైబిల్లో క్రొత్త నిబంధనలో ప్రభువు చెప్తున్నాడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పాత నిబంధనలో పాపాలుగా కనపడని విషయాలు, పాత నిబంధనలో కొన్ని పాపాలుగా కనపడవు. ఒకటేంటంటే గర్వం. ఆ గర్వం గురించి పాత నిబంధనలో అది పాపమని మనం గుర్తించం, కానీ
క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి ఏ వ్యక్తికైతే గర్వం ఉందో ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడు. గర్వము పరలోకానికి అడ్డుకట్టగా మిగిలిపోతుంది. అందుకనే ఇప్పుడు యాకోబులో మొదట గర్వం ఉంది, కానీ ఇప్పుడు ఆయనలో గర్వం లేదు. ఆయనలో గర్వం లేదండి. ఆయన చాలా విధేయుడిగా ఉన్నాడు, తగ్గించుకుంటున్నాడు. మొదట రెండవ పాపం ఏంటంటే, ఒకటి గర్వం అయితే రెండవది ఏంటంటే వేషధారణ. ఈనాడు వేషధారణ జీవితం విశ్వాసుల్లో. యాకోబు కూడా వేషధారణ వేసుకున్నాడు ఆశీర్వాదం కోసం. తన తండ్రి గుడ్డివాడు, కళ్ళు మందగించిపోయాయి. తన తండ్రి ఏసావుతో చెప్పాడయ్యా, నేను నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు వేటకెళ్ళి వధించి మాంసాన్ని తీసుకొచ్చి నాకు పెట్టమన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అయితే ఆ మాట తల్లి విని యాకోబుతో చెప్పింది. యాకోబు వేషం వేసుకున్నాడు. ఈనాడు చాలామంది భక్తి వేషం వేసుకుంటారు. ఇప్పుడు మనం చర్చికి వచ్చినప్పుడు బాగానే ఉంటాం, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలి. చర్చిలో ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉన్నామో అదేవిధంగా మనం బయట కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వేషధారణ. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఎలా ఉన్నారంటే వేషధారుల్లాగా ఉన్నారు. మీరు పైకి ఒక రకంగా ఉన్నారు, అంతరంగంలో మీకు ఒక రకంగా ఉంది. మీరు సున్నం కొట్టిన సమాధులు. మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను మీరు పదవంతిస్తారు, కానీ న్యాయము ప్రేమ చేయాల్సింది చేయరు. పైకి ఆచారాలు మాత్రము ఉంటాయి, పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు మనకి లెంట్ డేస్ ప్రారంభమయ్యాయి కదా. లెంట్ డేస్ ఎప్పటి నుంచి అంటే యాష్ బుధవారం నుంచి, అంటే భస్మ బుధవారం నుంచి. భస్మ బుధవారం అంటే బూడిద బుధవారం. బూడిద దేనికి గుర్తు? దుఃఖానికి. బూడిద దేనికి గుర్తు? మరణానికి. ఆ రోజు బూడిద రాసుకుంటారు. మరి అందరు రాసుకుంటారో లేదు తెలియదు, కానీ కొందరు రాసుకుంటారు. నేను ఇదివరకు ఆర్షియం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేవాడిని. ఆర్షియంలో బూడిద రాస్తారు నొసటికి. ఈ బూడిద ఎక్కడదంటే గత సంవత్సరం మట్టల ఆదివారం నాడు ఆ మట్టలు, ఆ కొబ్బరి మట్టలు కానీ, లేకపోతే తాటి మట్టలు కానీ, లేకపోతే ఏదో ఒకటి, ఆ మట్టలన్నీ సంవత్సరం అంతా దాచిపెట్టి ఆ సంవత్సరం తర్వాత ఆ మట్టలను కాల్చి ఆ బూడిద నొసట మీద రాస్తారు. దాని అర్థం ఏమిటంటే నువ్వు చచ్చిపోయావు, చచ్చిపోవాలి. అదే పశ్చాత్తాపానికి గుర్తు. నువ్వు చచ్చిపోయావయ్యా. సరే, నేను ఒక మాట చెప్తాను మీకు. మనం నిజంగా చచ్చిపోయామా? బైబిల్లో మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు ఆ హెబ్రీయులందరినీ కూడా చంపటానికి హామాను ప్రయత్నించినప్పుడు, ఒక శాసనము చేయించినప్పుడు, ఆ
ఆ మరణము నుండి తప్పించటానికి మొర్దెకై బూడిదలో కూర్చున్నాడు. బూడిద పోసుకొని అంగలార్చటం ప్రారంభించాడు. పశ్చాత్తాపంతో ప్రారంభించాడు. దయచేసి గమనించండి. ఆ పశ్చాత్తాపం నిజంగా తను ఆ బూడిదలో కూర్చొని పశ్చాత్తాపంతో ప్రార్థించిన మీదట దేవుడు ఆ దేశంలో గొప్ప కార్యం చేశాడు. ఎవరినైతే చంపాలనుకున్నాడో వారు క్షమించబడి ఆ హామానే ఉరికొయ్యకెక్కవలసి వచ్చింది. తర్వాత మనం చూస్తే యోబు తనకు కలిగినటువంటి ఆ బలహీనతను బట్టి అతడు బూడిదలో కూర్చున్నాడు. చాలా పశ్చాత్తాపంతో అతడు ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుద్దండి. బూడిదలో పశ్చాత్తాపం. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మనం ఈ లెంట్ డేస్లో కావాల్సింది ఏంటంటే, దేవుడు చనిపోయాడు, మంచిదే మనందరి కోసం. ఆయన చనిపోయిందే మన కోసం. యేసు ప్రభు వారు సిలువనెత్తుకొని వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, స్త్రీలందరూ ఏడుస్తూ ఉన్నారు, అయ్యో నా ప్రభువును సిలువేస్తున్నారు అని. కానీ అక్కడ జరిగింది ఏమిటంటే, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అమ్మలారా నా కోసం ఏడమాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మీరు పశ్చాత్తాపడాల్సింది ఎవరి కోసం? మీకోసం, మీ పిల్లల కోసం, మీ తప్పిదాల కోసం, మీ లోపాల కోసం. ఇప్పుడు ఇక్కడంతా కూడా దేవుడు అన్నాడు, ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దానికోసం ఆయన బాధపడలేదు, బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడుతున్నాడు. తర్వాత దానియేలు గ్రంథంలో కూడా తన పితరులు చేసిన పాపం, తన జాతి చేసిన పాపం కోసం ఆయన బూడిద వేసుకొని గోనె పట్ట కట్టుకొని అంగలార్చిన విధం కనపడుతుంది. ఎందుకంటే పాపాల కోసమే. మీరు తర్వాత చూస్తే యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థులందరూ కూడా ఏం చేశారు? గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని వారందరూ పశ్చాత్తాపడ్డారు వాళ్ళ పాపాల కోసం. దేవుడు ఆ కీడు నుండి వారిని తప్పించాడు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు కూడా చెప్పాడు, మీ దగ్గర చేసిన ఆ అద్భుతాలు తూరు సీతోను దేశాల్లో చేస్తుంటే వారు ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. నేను అదే మీకు చెప్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తే, కన్నీరు గారిస్తే మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఇప్పుడు యాకోబు తన అన్నను కౌగిలించుకొని కన్నీరు కారుస్తున్నాడు. అంటే యాకోబులో మారు మనసు వచ్చింది. యాకోబులో ముందు గర్వం ఉంది, ఆ గర్వం విడిచిపెట్టేశాడు. గర్వం లేదు ఇప్పుడు యాకోబులో. తనెంతో తగ్గించుకున్నాడు. గర్వం భయంకరమైన పాపం. చాలామందిలో ఈ గర్వం నాశన కూపంలోనికి వెళ్ళొద్ది. నాకేంట్లే, నేనేదో గొప్పదాన్ని, నేనేదో గొప్పోడిని, నేను బాగా చదువుకున్నాను, నాకు మంచి స్థితి ఉంది, నాకెవరితో ఏం పర్లేదని గర్వపోతులుగా గర్వంలో బ్రతుకుతున్నారేమో. జాగ్రత్త. గర్వము భయంకరమైన పాపము. పాత నిబంధనలో ఈ గర్వం పాపంగా కనిపించదు, కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ గర్వాన్ని పాపంగా పరిగణించాడు. మరొకటి వేషధారణ. ఈ దినాల్లో చాలామంది వేషం వేసుకొని దేవుని దగ్గరకు వస్తున్నారు, భక్తి పరుల్లాగా. నేను అదే మీకు ఇందాక చెప్పింది.
అయ్యో వేషధారులైన శాస్త్రులు, వాళ్ళు వేషం వేసుకున్నారు. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే సున్నం కొట్టిన సమాధులు. సమాధి తెరిస్తే అంతా గబ్బే. ఈ రోజున క్రైస్తవ జీవితాలు, వేషధారణ జీవితాలు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. భక్తి వేషం ఎప్పుడు మనము ఎప్పుడు ఈ 40 రోజులే కాదు, ఇది ఒక వేషం. మీరు చూడండి, ఇప్పుడు వేషం అన్నమాట. ఇప్పుడు ఆ శాస్త్రులు పరిచయులు వేషం వేసుకున్నట్టుగా ఈ 40 రోజులు కూడా వేషం వేసుకుంటున్నారు. కొంతమంది హైందవులు 40 రోజులు అయ్యప్ప మాల వేసుకున్నట్లుగా, దుర్గమాల వేసుకున్నట్లుగా, వెంకటేశ్వర మాల వేసుకున్నట్లుగా, ఇంకా రకరకాల మాలలు వేసుకున్నట్లుగా ఈరోజు క్రైస్తవులు కూడా మాలలు వేసుకోవటం ప్రారంభించారు. యేసు ప్రభు మాల వేసుకోమని ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభు నీవేం చేయాలి, మహిమ కలిగిన వస్త్రాలు ధరించమన్నాడు. మీరు మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చించుకోమన్నాడు. ప్రభు ఎప్పుడు మంచి విషయాలు చెప్తాడు, మంచి విషయాలు చెప్తాడు. ఇప్పుడు వేషధారణ బ్రతుకులైపోయినాయి. వేషధారణ ఈ 40 రోజులు ఇంటి ముందు ముగ్గేయటం మానేస్తారు, 40 రోజులు పూలు పెట్టుకోవటం మానేస్తారు, మరి గాజులు వేసుకోవటం మానేస్తారు. నాకు తెలియదు, కానీ మా ఊర్లో అయితే పూలు మానేస్తారు, ముగ్గులు మానేస్తారు. ఈ 40 రోజులు వాళ్ళు చేసుకున్నట్టు ఒక్కొక్క ఇంటికాడ భోజనాలు. ఇది 40 రోజులు భక్తిగా వెళ్ళిపోయింది. దేవుడు ఎక్కడ చెప్పలేదు. 40 రోజులు ఉపవాసం ఉండమని కూడా చెప్పలేదు. అంటే ఉండు, భక్తులు ఉన్నారు, ఓ సంవత్సరం ఉంటే ఉండు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఎందుకంటే సేవ ప్రారంభం. ఆయన సుదీర్ఘమైన పరిచర్య ఉంది. ఆయన సిలువలో మరణించాలి, సాతాన్ని జయించాలి. కనుక 40 రోజులు ఏకధాటిగా ఉపవాసం ఉండి ఆయన తిరిగి సేవలో ప్రవేశించాడు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నాడో మిగిలిన సేవలో కూడా అంతే భక్తిగా ఉన్నాడు. ఆయన ఏలెత్తి చూపించడానికి ఏం లేదు. ఆయన అవిశ్వాసము, వేషధారణ లేదు, చెడుతనం కొంతమందికి. మరొక విషయం ఏమిటంటే పాపాల్లో 1 గర్వము, 2 వేషధారణ, 3 అవిశ్వాసము, 4ది స్వార్థము. ఈ రోజున ఒకరి సంగతి ఇంకొకరికి పట్టదు, స్వార్థమే. తను బాగుంటే చాలు. ఈ స్వార్థం అనేది నాకెందుకులే, వాళ్ళ సంగతి నాకెందుకులే, వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే అని చాలామంది ఈ విధంగా అన్నారు. స్వార్థం అండి. స్వార్థంతో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, విస్తారంగా కొట్లలో కూర్చుకున్నాడు. ఇదేమిటండి? స్వార్థం లేదు. ఏశావుని అన్నలు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ ఏసోపుని అన్నలు అమ్మేశారు, ఐగుప్తు దేశానికి అమ్మేశారు. చాలా కష్టాలు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు. కష్టాలు, అవమానాలు, ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన. అన్నలు కొట్టారా, గుంటలో పడేశారా, మిద్యానీల ద్వారా ఐగుప్తు దేశానికి అమ్మేశారా, ఐగుప్తు దేశంలో ఇంటిలో ఉన్నాడా, అక్కడ పోతేపర్ భార్య అవమానపరిచిందా, ఆ తర్వాత చెరసాల్లో వేయబడ్డా, చెరసాల్లో కూడా ఆయనకు అవమానమేగా. అతని చేత మేలు పొందిన వాళ్ళు కూడా ఆయన సంగతి మర్చిపోయారు. ఆ తర్వాత ఎట్టికేలకు ఐగుప్తు దేశంలో ఒక గొప్ప ఏలికగా దేవుడు చేశాడు. దేవుడు చేసిన తర్వాత
అంటే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు యోసేపు ద్వారా బయలుపరిచాడు కనుక యోసేపు ఆ దేశానికి ఏలికయ్యాడు. ఎవడు ఒక కాలు ఎత్తకూడదు, యోసేపు తెలియకుండా ఎవడు ఏమి చేయకూడదు. అంత గొప్ప స్థిరత యోసేపుకు దేవుడిచ్చాడు. అయితే 7 సంవత్సరాలు ఆ దేశంలో కరువు వస్తుందని యోసేపు చెప్పాడు. కరువు వచ్చింది. అట్లాగే భయంకరమైన కరువు. ఐగుప్తులో సమృద్ధి, చుట్టుపక్కల దేశాలన్నిటిలో కరువు అండి. అది చాలా బాధేస్తుంది. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ఉక్రెయిన్ ఏ దేశం అది? ఉక్రెయిన్. అక్కడ పిల్లలు గడ్డి తింటున్నారండి ఆకలికి. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం అండి. గడ్డి తింటున్నారండి. కరువు వచ్చింది. యుద్ధాల వల్ల కరువు వస్తుంది. మీకు ఇప్పుడు మనం సౌఖ్యంగా ఉన్నాం అనుకుంటున్నారు మీరు. ఒక దినం వస్తుంది నీకెంతున్నా అన్నం దొరకదు. కరువు వచ్చే రోజులు వస్తాయి. ఆ బాంబు దాడులకు ఆ భూమి అంతా పాడైపోద్ది. అంతే కదా? ఆ భూమి అంతా ఏమైపోద్ది? కాలిపోద్ది. కాలిపోయినప్పుడు ఆ భూమి వ్యవసాయానికి పనికి రాకపోతే నీకు పంటలు ఎలా పడుతాయి? పంటలు పండకపోతే ఆ దేశంలో కరువే కదా. బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అసలు ప్రకటన గ్రంథంలో రాసిన కరువులను గురించి కానీ మీకు అర్థమైతే, ఆ కరువులను గురించి కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వెప్పుడు కూడా దేవునికి లోబడే బ్రతుకుతావు, దేవునితోనే బ్రతుకుతావు, దేవుణ్ణి విడిచిపెట్టావు. దేవుని మనుషులు దేవునితోనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు దేశంలో సమృద్ధి, చుట్టుపక్కల దేశాల్లో కరువు. ఇప్పుడు యోసేపు యొక్క అన్నలు ఉన్నారే, వాళ్ళు వచ్చారు, ధాన్యం కోసం వచ్చారు. యోసేపు గుర్తుపట్టాడు. సరే, మొదటిసారిగా తర్వాత చెప్పాడు, తండ్రి బ్రతికున్నాడంటే బ్రతికే ఉన్నాడు. ఆ తండ్రిని తీసుకురమ్మని అడిగాడు. యోసేపు అక్కడ అన్న మాట ఏంటంటే, అన్నలారా మీరేమీ కంగారు పడద్దు, నాకు ఎలాంటి స్వార్థం లేదు, మీరు భయపడద్దు. దేవుడు నన్ను ఈ దేశానికి ఎందుకు తెచ్చాడంటే కరువు వస్తుంది కనుక కరువులో మిమ్మల్ని పోషించడం కోసమే దేవుడే ఈ పని చేశాడు. ఆయనకి ఎలాంటి స్వార్థం లేదు. నేను బాగున్నాను, నా అన్నలు కరువుతో చావాలి అనే స్వార్థపరుడు కాదు యోసేపు. తను ఏ విధంగా సమృద్ధిగా ఆహారము భుజిస్తున్నానో ఆ విధంగానే నా సోదరులు కూడా భుజించాలి, నా తండ్రి భుజించాలి, నా రక్త సంబంధులు భుజించాలి. స్వార్థపరుడు కాదు. ఈరోజు తను సమృద్ధిగా ఉన్నప్పుడు తన సహోదరులకి ముఖము తిప్పుతున్నారు, ముఖం చాటేస్తున్నారు. అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ తను సమృద్ధిగా ఉన్నప్పుడు బలహీనతలో ఉన్నవారికి చేయూతనివ్వాలి కదా. వారిని ఆదరించాలి కదా, వారికి సహాయం చేయాలి కదా. ఈరోజు స్వార్థంతో బ్రతుకుతున్నారు. స్వార్థాన్ని విడిచిపెట్టండి. మరొక విషయం ఏమిటంటే, పాపాల్లో కొత్త నిబంధనల పాపంలో ఒకటి గర్వం అయితే, రెండోది వేషధారణ అయితే, మూడోది అవిశ్వాసం అయితే, నాలుగోది స్వార్థం అయితే, మరొకటి ఏంటంటే చెడు తలంపులు. చెడు తలంపులు, చెడు తలంపులు. ఇది భయంకరమైన పాపమే.
పాత నిబంధనలో ఇవి పాపాలు కాదు, చెడు తలంపులు పాత నిబంధనలో పాపం కాదు. కొత్త నిబంధనలోకి వచ్చాడు, యేసయ్య చెప్పేశాడు. రకరకాలుగా కామముతో కూడిన తలంపులు వేరు. ఒక స్త్రీని చూసినప్పుడు, ఒక పురుషుని చూసినప్పుడు ఆ తలంపుల కన్నా తన సహోదరుడికి మోసం చేయాలనే తలంపు, ఈ డబ్బుని ఎగ్గొట్టాలనే తలంపు, ఇవన్నీ చెడు తలంపులే. అన్యాయం చేయాలనే తలంపు, చూడండి ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి తలంపుల వలన చాలా నష్టాలు జరుగుతాయి. దేవుడు ఒప్పుకోడు. యాకోబులో ఇప్పుడు ఆ తలంపు లేదు. నేను నా అన్న ఆస్తిని కాజేశాను, అంటే ఆశీర్వాదాన్ని కాజేశాను, నా అన్నకి అన్యాయం చేశాను. అందుకనే ఒక మాట అంటాడు, చూడండి, ఒక మాట చూడండి. 33వ అధ్యాయము 8వ వచనం. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా, అతడు ఇక్కడ చూడండి ఎంతగా మారాడో. నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనుమని చెప్పాను. ఎందుకు? నా సోదరుడి సొమ్ము, నా సోదరుడి ఆశీర్వాదం నేను కాజేశాను కనుక దానికి ప్రాయశ్చిత్తంగా నేను నా సోదరుడికి ఇవ్వవలసింది ఇవ్వాలి అని యాకోబులో ఒక తీర్మానం వచ్చింది. యాకోబులోకి ఒక తీర్మానం వచ్చింది. ఇప్పుడు మీలో కూడా మీరు ఎవరైతే దొంగిలించారో, ఎవరైతే అన్యాయం చేశారో అవన్నీ మళ్ళా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఏమంటే ఎవరి సొమ్మన్నా మీ దగ్గర ఉందనుకోండి, ఆ సొమ్ముని మరి తిరిగి ఇచ్చారా? ఎవరి వస్తువు అన్నా మీ దగ్గర ఉందనుకోండి, ఆ వస్తువును తిరిగి ఇచ్చేస్తున్నారా? చెప్పండి. మీది కాని వస్తువు మీ ఇంట్లో ఉందా? ఏదైనా? అది రేపు నేరస్థాపన చేయదా ఆ వస్తువు? దేవుడు చెప్పాడు కదా, దూలాలు గోడలు అన్నీ నీ మీద సాక్ష్యం పలుకుతాయని. రేపు ఆ వస్తువే దేవుని దగ్గరకు వచ్చి నేను ఫలానోడు వస్తువునయ్యా, ఇదిగో ఇతను దొంగిలించాడయ్యా నన్నని చెప్పరా? చెప్తారు. కనుక చెడు జీవితం ఉండకూడదు. పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. అమ్మా నేను చెప్తాను 17వ వచనం చూడండి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఏంటంట? మొన్న సహోదరి వచ్చింది నా దగ్గరికి, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము ఫారెన్లో ఉన్నాము, మాకు ఇప్పుడు కొంచెం నాకు హార్ట్ ప్రాబ్లం వస్తే దాన్ని ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చాను, ఇక వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాం. నా ఇల్లు నా సోదరుడికి ఇచ్చాను, అతడు ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లోకి నన్ను రానివ్వట్లేదు. అది నా ఇల్లు, నేను డబ్బులు ఇచ్చి కొన్నాను, కొన్ని లక్షలు ఇచ్చి కొన్నానయ్యా. నా ఇంటిని కబ్జా చేశాడయ్యా. ఎవరంటే తన సోదరుడే, సొంత అన్నే. ఎంత దుర్మార్గమో చూడండి. సొంత అన్నే కబ్జా చేశాడండి. దానికి కొంతమంది పెద్ద మనుషులు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకో.
అంటే ఆ చెడు చూడండి, వాళ్ళ ఆస్తులను సమకూర్చి. ఇక్కడేమన్నాడు దేవుడు? నీ పొరుగు వాని ఇల్లు ఆశించొద్దు, ఆ ఇంటిని స్వాధీనపరచుకోవాలనుకోవద్దు. యాకోబు తన అన్న ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకున్నాడు కనుక మరలా అయ్యో నేనెంత తప్పు చేశాను. మారిన యాకోబు మారిన జీవితంలో తన అన్న దగ్గర దొంగిలించిన దాన్ని తిరిగి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, తిరిగి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. నీ పొరుగువాని ఇల్లు ఆశించవద్దు, నీ పొరుగువాని భార్యనైనను, అక్కడ భర్తనైనను అని కూడా చెప్పుకోవాలి. నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. స్త్రీలు చెప్పుకుని చదువుకునేటప్పుడు నీ పొరుగువాని భర్తను ఆశించకూడదు, పొరుగుదాని భర్తను ఆశించకూడదు. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. చెడు తలంపులు ఉండకూడదు. అర్థమైందా? తర్వాత ఏమన్నాడు? అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వాని దగ్గరకు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ధర్మశాస్త్రంలో ఇదొకటి. ఏది ఆశించకూడదు, ఏది ఆశించకూడదు. అదే దురాశ, చెడు తలంపులు, చెడు ఆలోచనలు మన బుర్రలో ఉండకూడదు. మనలో పశ్చాత్తాపం రావాలి. ఇప్పుడు యాకోబులో పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం వచ్చి అతను ఏమన్నా ఎంతగా అతడు పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. 10వ వచనం చూడండి. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు ఉన్నదని చెప్పి అతడు బలవంతము చేసిన గనక అతడు దాన్ని పుచ్చుకొనెను. ఇక రుణం నాకు వద్దయ్యా, నీకు చేసిన కీడు, నీకు చేసిన విధానము నేను ఎలాగైనా దాన్ని నేను కడుక్కోవాలి, ఎలాగైనా దాన్ని తీసేసుకోవాలి, ఎలాగైనా దాన్ని నేను తీసేసుకోవాలి. నువ్వు తీసుకోవాల్సిందే. చూడండి, తను చేసిన తప్పిదమునకు ప్రాయశ్చిత్తము పొందుతున్నాడు. పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నొందేవాని తప్పిదాలకు నువ్వు ప్రాయశ్చిత్తం, ఎవరికైనా క్షమాపణ చెప్పావా? ఎవరికైనా కీడు చేశావు నీవు, ఆ కీడును అలాగే వదిలేస్తున్నావా? పోయి నీకు కీడు చేశాను నన్ను క్షమించని అడుగుతున్నావా? అడగాలి. అది విశ్వాస లక్షణం. నన్ను క్షమించమని అడగండి, తప్పులేదు. సమాధానపడండి, తప్పులేదు. అదే కన్నీరు. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి కీడు చేస్తే, ఒక భార్య భర్తకు కీడు చేసినా, భర్త భార్యకు కీడు చేసినా, తమ్ముడు అన్నకి కీడు చేసినా, అన్న తమ్ముడికి కీడు చేసినా, అది ఎవరికి వ్యతిరేకంగా? పరలోకానికి వ్యతిరేకంగా. చూడండి, మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంది. నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి ఎక్కడంట? నా తండ్రి
నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. చూడండి చూడండి చూడండి, చాలమ్మా చాలు. ఇప్పుడు ఒక తప్పు చేస్తే తండ్రికి ద్రోహం చేశాడు, లేక కుమారుడికి ద్రోహం చేశాడు, లేక భార్యకు ద్రోహం చేశాడు, భర్తకు ద్రోహం చేశారు. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా నువ్వు ద్రోహం చేశావు? నీ తండ్రికా, నీ భార్యకా, నీ భర్తకా, ఎవరికి? ఇక్కడంటాడు పరలోకమునకు వ్యతిరేకముగా. ఏంటంట 21వ వచనంలో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసింది తమ్ముడికి కదా, చేసింది భార్యకి కదా, చేసింది భర్తకు కదా, తండ్రికి కదా. మరి ఇతడేమంటాడు? పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను నేను. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళటానికి ఆటంకము ఆ పాపము. నన్ను క్షమించు. ఇదండి మనం చెప్పాల్సింది. ఇప్పుడు ఇది ఎవరు చెప్తారంటే మారిన వాళ్ళు చెప్తారు. నువ్వు నిజంగా మారితే నీవు ఆ సంగతి చెప్తావమ్మా. మారకపోతే చెప్పలేవు. మారావా? మారిన యాకోబు చూడండి, మారిన యాకోబు అన్నను ఎప్పుడన్నా అలా పిలిచాడా? ఏమంటున్నాడు? ప్రభువా. ఇక్కడ ఏమన్నాడు? 33వ అధ్యాయంలో ఆదికాండము చూడమ్మా, చూడండి ఏమన్నాడు? ప్రభువా అంటున్నాడు. ఎక్కడ? 8వ వచనం, నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. ప్రభు ఇంతకుముందు అన్నని హీనంగా చూశాడు, ఇంతకుముందు అన్నను చాలా తక్కువగా చూశాడు, అసలు లెక్క చేయలేదు అన్నని. ఇప్పుడు మారిన తర్వాత, మారిన జీవితంలో అన్నని ఎంత గౌరవిస్తున్నాడు చూడండి. ఇంకో మాట అక్కడ అంటాడు, ఇప్పుడు మారిన వ్యక్తికి అందరూ మంచిగా కనపడతారు కదా, మారని వ్యక్తికి అందరూ చెడ్డోళ్ళలాగా కనపడతారు. ఇక్కడ ఈ యాకోబు ఆ ఏశావుని ఏమంటున్నాడండి? నీ ముఖము దేవుని ముఖము చూసినట్లుగా చూస్తున్నాను, నీవు నాకు దేవునిగా కనపడుతున్నావు అన్నాడా? చూడండి ఆ 10వ వచనంలో, అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించుము, నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. నేను ఇంతకుముందు నిన్ను మోసం చేశాను, నిన్ను లెక్క చేయలేదు, నీదే ఉందిలే అనుకున్నాను, రామములు కలిగిన వాడు అనుకున్నాను, మన తల్లికి నా మీదే ప్రేమ ఉంది, వాడి మీద లేదని హేళన చేశాను, నేను నిన్ను తక్కువగా చూశాను, నా ఆలోచనలో తక్కువ, నా మాటల్లో తక్కువ. ఎందుకంటే మనం మారామన్న సంగతి, మనకు భక్తి ఉన్న సంగతి మన మాటలే చెప్తాయి, మన జీవితమే చెప్పుద్ది. ఇప్పుడు నీ ముఖము నేను దేవుని ముఖము చూసినట్లు చూస్తున్నాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏశావు విషయంలో యాకోబు సంభాషణ ఎంత మధురంగా ఉందండి చూడండి. మీరు కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడాలి. వాడు అది ఇది, దానికి ఎంత పొగరు, వీడికి ఎంత బలుపు, ఇవన్నీ మానేసేయండి. విశ్వాసులు మానేసేయాలి. విశ్వాసులు మన మాటలు చాలా మృదువుగా ఉండాలి. అసలు ఏశావు కరిగిపోయాడండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చూడండి. 15వ అధ్యాయం అమ్మా, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం.
ఆ, ఆ. నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడుచున్నది. ఆ, ఆ. ఎక్కడ ఉంది? మృదువైన మాట కోపమును చల్లార్చును. ఏ వచ్చినమ్మది? దాకా గుర్తుందో, మర్చిపోయాను. సరే, వదిలేసాయి. మృదువైన మాట కోపమును చల్లార్చు. ఎన్నో వచ్చిన అమ్మా? 15వ అధ్యాయం 1వ వచ్చినమా? అదే ఒకసారి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అక్కడ 2వ వచనంలో అంటాడు, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనులు నోరు మూఢవాక్యములు కుమ్మరించును. కుమ్మరిస్తారంట, మాట మీద మాట, మాట మీద మాట, మాట మీద మాట. ఏమండి? కుమ్మరించరా, తిట్టరా బుద్ధిహీనులు. వాడు అట్టాడు, వాడు ఇంకా చాలా చాలా భయంకరమైన మాటలు మాట్లాడు. కానీ మృదువైన మాట, వాడు ఎంతలో కోపగిస్తున్నాయినా వాణ్ణి. ఏమండి? మన దేవుడు యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తును అప్పగిస్తాడని తెలుసు. ఆ యూదా ఇస్కరియోతును ఏమంటున్నాడు? చెలికాడా, స్నేహితుడా, నీ పని కాని. యూదా ఇస్కరియోతునండి. అబ్రాహాము విశ్వాసం కలిగిన వాడు, అబ్రాహాముకు నేను స్నేహితుడని చెప్పుకున్నాడు, అది బాగానే ఉంది. యూదా ఇస్కరియోతు ఎలాంటి వాడు? యేసు ప్రభుని అప్పగించేవాడు. యేసు ప్రభు వ్యభిచారిని ఏమన్నాడు? వ్యభిచారంలో పట్టబడిన ఆమెను తీసుకొచ్చి యేసు ప్రభు ముందు నిలబెడితే యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా, ఎవరు నిన్ను కొట్టలేదా? అందుకే కావాలి పాట కూడా రాశారు, అమ్మా అని పిలిచావు ప్రభువా. అది ఎన్నడు ఎవరు పిలవలేదు నన్ను ఇంతవరకు, నువ్వెక్కడవే పిలిచావు అమ్మా అని. ఒక వ్యభిచారిని, ఒక భయంకరమైన కూపములో, వ్యభిచార కూపములో బ్రతుకుతున్న నన్ను అమ్మా అని ఎవరు పిలుస్తారు? ఆమెను ఎలా పిలుస్తారు? ఎలా చూస్తారు? ఒక వ్యభిచారిని ఎలా చూస్తారండి? నువ్వు ఎప్పుడైనా అలాంటి వాళ్ళని ప్రేమతో పిలిచావా అమ్మా అని? పిలుపులోనే ఉంది. అమ్మా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఏశావు ఎవరు? ఏమండి? ఏశావుని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఏశావు లాంటి భ్రష్టుడు, వ్యభిచారి బైబిల్ చెప్తుంది. ఏశావు భ్రష్టుడు, వ్యభిచారి అయితే యాకోబు ఏమంటున్నాడు? ప్రభువా. బైబిల్ ఏమో అతను వ్యభిచారి భ్రష్టుడు అంది, యాకోబేమో ప్రభువా అంటున్నాడు. నీ ముఖం దేవుని ముఖం చూసినట్లుగా ఉంది. ఎందుకంటే తన స్వారూప్యమందు దేవుడు మానవుడిని చేశాడు కనుక నిన్ను చూస్తుంటే నాకు దేవుడే గుర్తొస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేస్తూ యాకోబు సంపూర్ణంగా మారాడు. మనం మారలేదు కనుక అలాంటి మాటలు, అలాంటి ప్రేమ, అలాంటి విధేయత మన దగ్గరికి రాదు. మనం రావండి. ఎందుకంటే నీ మాటలను బట్టే నువ్వు తీర్పు చూడండి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము, మత్తయి రాసిన, ముగిస్తాను తొందరగానే. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం ఉందా బైబిల్లో? 12వ అధ్యాయం 36వ వచనం. అమ్మా జాగ్రత్తగానండి. నేను మీతో, దేవుడు చెప్తున్నాడు ఈ మాట,
నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పజెప్పవలెను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందెదవు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు. ఎంత ఘాటుగా చెప్తున్నాడు చూడు. నీ మాటే. యేసయ్య ఎక్కడన్నా వంకర మాట మాట్లాడా? ఏమండి, యేసయ్య ఎక్కడైనా వంకరి మాట మాట్లాడా? వంకరి బ్రతుకుందా యేసయ్యలో? ఇంకో మాట చూడండి చివరిగా, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 19వ మాట. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 19వ మాట. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చూడండి చూడండమ్మా, చూడండి. ఇప్పుడు మనమందరం ఎవరం ఒకే తండ్రికి బిడ్డలం. ఇప్పుడు ఇదంతా ఎవరు ఇక్కడ? ఈ సంఘం ఏమిటి? తల్లి. ఈ సంఘములో మనం పిల్లలం, మన తండ్రి యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకున్నా, ఒకరినొకరు ద్వేషించుకున్నా, మనం రక్త సంబంధులం ఒకరికొకరు. మీ తల్లి ఏమన్నది అక్కడ? మీ తల్లి కుమారుల మీద నీవేం చేస్తున్నావు? నిందలు మోపుతున్నావు. మోపొద్దు అట్లా. మీరు ఒకరికొకరు నిందలు మోపుకోవద్దు. మీరు ఒకరికొకరు ప్రేమించుకోండి. యాకోబు, ఏశావు ఒకే తల్లి బిడ్డలు, ఒకే తండ్రి బిడ్డలు. మొదట నిందలు మోపుకున్నారు, మొదట అవమానపరుచుకున్నారు, మొదట ద్వేషించుకున్నారు, ఒకరినొకరు మోసం చేసుకున్నారు. కానీ యాకోబు మారిన తర్వాత చూడండి ఎంతగా ఏశావుని ప్రేమిస్తున్నాడో. అలాంటి ప్రేమ మీకుందా? మీలో ఒకరికొకరు ప్రేమ ఉందా? ద్వేషించుకుంటున్నారు. అత్త కోడలు కావచ్చు, కోడలు అత్త కావచ్చు, ఎవరైనా సరే మీలో మీరు ఉదయకాలంలో చూడగానే లేవగానే ఒకరు చూసుకున్నప్పుడు దేవుని ముఖం చూసినట్లుగా చూసుకోవాలి. చూస్తున్నారు అలాగో? ఎందుకు ద్వేషాలతో దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు? సరే ఆలోచించుకోండి. ఇంకా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. అలా ఉండటం వల్ల యాకోబు కుటుంబం మారిపోయిందండి. మారలేదా కుటుంబం? చూడండి ఒక మాట ఎక్కడ ఉంది, ఆ ఆదికాండం 33వ అధ్యాయంలోనే చూడండి. 5వ వచనం చూడండి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేం కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పారు. అప్పుడు ఆ దాసీలు వారి పిల్లలు దగ్గరకు వచ్చి సాగిలపడిరే. తర్వాత లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరే. ఆ తర్వాత ఏశాపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరే. ఏశాపు వాళ్ళు కూడా మారిపోయారండి యాకోబులాగా. మనం మారితే మన కుటుంబం మారుద్ది, మనం మారితే మన పిల్లలు మారుతారు. మన భాష మంచిదైతే మన పిల్లలకి అదే భాష వస్తుంది. మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే విధంగా మన కుటుంబం కూడా ప్రవర్తిస్తుంది. కనుక గమనిద్దాం, ప్రేమ కలిగి ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, చేసిన తప్పుకు పశ్చాత్తాపడాలి, విధేయత చూపించాలి, మారిపోవాలి. మనం మారిన జీవితంలో ప్రభు సన్నిధిలో ఉందాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక.
ఆమేన్. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.